నాటుకొని రండి రండి, తొందరగా తొందరగా రండి రండి. సూరన్న ఆ? ఒట్టిన మడి తక్కువ వచ్చిందన్న, ఇంకో 5-6 కట్లు కావాలా? ఇదేమైనా తిప్ప ఇట్లంటావు? ఇంకో 4-5 కట్లు ఎక్కువ అవుతుంది పోన్నా, ఇవేనా ఇచ్చినాడు వాడు? లేదు సూరన్న, నేనేమో అబద్ధాలు చెప్తానే, చూడక్కడ ఇంకా 5-6 కట్లు తక్కువ వస్తాయి. ఎలే ఊండ్రా తిప్ప తక్కువ వస్తుంది, వాడు అవుతుందని ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ పోవాలా టౌన్కి? ఎట్లా చేసేది తిప్ప? పని ఆగిపోతుంది. సూరన్న, నువ్వు తొందరగా పోయి తీసుకురాపో, నేను ఇక్కడ పని చేపిస్తుంటా. ఊరా తిప్ప, అట్లా చూసుకుంటా ఉంటాను, నేను బిర్యానీ పోయి తీసుకొస్తాను. లేకపోతే అర్ధబర్ధం అవుతుంది. అను, ఓ 2 కట్లు ఎక్కువ తీసుకురా, మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ పోవాల్సి వస్తుంది. సరేరా, అయ్యా తీసుకొస్తా. ఓ దళ్ళలి అన్న, అనో అన్నా, ఓ దళ్ళలి అన్న, అనో ఉన్నావా ఇంట్లో? రా ఇక్కడ. అను ఏమన్నా, ఏం సమాచారము? రా రా రా, కాఫీ తాగుదురా. అయ్యో నీ కాఫీ కూడా దూలయ్యా, ఏమన్నా అట్లాంటి ఆవులు ఇప్పించినావు నువ్వు? ఏమన్నా నువ్వు ఇట్లా? ఏలే ఏమన్నా, ఏమైంది ఏమైంది? ఓయ్, ఏం దల్లాలి పని చేస్తావయ్యా నువ్వు? ఒక ఆవు సరిగ్గా ఇప్పించక రాదు, అట్లాంటి ఆవులు ఇప్పించేది నువ్వు? ఆవులకి ఏమైందైనా, మంచి జాతి ఆవులు, ప్యూర్ అన్న అవి. ఏమైంది చెప్పు ఫస్ట్, ఏమైంది? ఒక ఆవు చూస్తే 4 లీటర్ పెంటుంది, ఇంకో ఆవులో ఒక తొట్లో పాలే రావు, ఒకటి పాలే సరిగి పిండదు. ఏం చేయాలి ఇట్లాంటి ఆవులు తీసుకొని? స్వామి, నువ్వు వద్దు, నీ ఆవులు వద్దు, నీ ఆవులు తీసుకొని డబ్బులు వాపస్ ఇచ్చే. అను అన్నీ నీ మెయింటెనెన్స్లో ఉంటుంది. ఒక తోట పాలు రావన్నావు కదా, అది చూడాల్సింది. కెట్ల బాబు ఏమైనా అయ్యిందా? డాక్టర్ని పిలిచి చూపించాలి కదా ఒకసారి. డాక్టర్ని పిలుచుకొచ్చింది అయ్యే, చూపించింది అయ్యే, కెట్లబాబు అయిందంట. పొద్దున 2, సాయంత్రం 2 ట్యూబ్లు వేస్తున్నాయి, ఇంజక్షన్ వేసి. ఇంజక్షన్ ట్యూబ్ వేసిన దానికి ఇప్పుడు 2 లీటర్లు పాలిస్తున్నాయి అంతే. ఏం చేసుకోవాలి? 2 లీటర్లు పాలు పిండుకొని నేను. ఇదేమో ఇట్లా చెప్తావు? ఉత్తు 2 లీటర్లు? పోపా, నేను నమ్మకాయలేదప్ప. ఇదేమి ఇట్లా చెప్తావు నువ్వు? అవునా, నిజంగా 2 లీటర్లు వస్తాయన్నా? ఇట్లాంటి ఆవులు తీసుకొని నేను ఏం చేయాలన్నా? వద్దనా? వాపస్ తీసుకోనా? అను కెట్లోపు కాకుండా నువ్వు చూసుకోవాలా. నువ్వు సగణి ఎగిని అంత పెట్టినప్పుడు అంత బాగా తీసేయి, బాగా కడగల దాన్ని. మీరు అట్లే వదులుతారు, దానిపైన పనుకుంటాయి. మళ్ళీ దాంట్లో బ్యాక్టీరియాస్ అన్నీ వెళ్ళి పొదుగోపది అట్లే వస్తుంది మళ్ళీ. పాలు పిండిన వెంటనే పొదుగు నీళ్ళేసి బాగా కడగాలన్నా. అట్లా ఇడిస్తే మళ్ళీ అది పొదుగోపు అట్లే వస్తుంది. సరిగ్గా చూసుకునేకి రాలేదు మీకు. అయ్యో అను, వచ్చి షెడ్ చూడు ఎట్లా క్లీన్గా పెట్టుకున్నాం మేము, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం, చేసుకుంటాం మేము, అట్లే వదిలిపెట్టాము. నువ్వే చెప్పింది, వచ్చి చూడు. మళ్ళీ ఎట్లయిందన్నా అది పొదుగు అప్పు? అయ్యే ఛాన్స్ లేదు కదా, మళ్ళీ ఎట్లయింది మరి? మళ్ళీ మీరు నీట్గా పెట్టుకోకపోతే? అనా, అది పొదుగు అప్పు ముందరే అయ్యింది. నువ్వు చూసుకోకుండా నా ఆవులే నాకు కట్టు పెట్టా. అదే ఇప్పుడు అదేం చేస్తావో చూడు ఇప్పుడు. అది కాదన్నా, ఇప్పుడు రెడీ చేయండి, నేను ఏం చేయాలన్నా? అది పొదుగు వచ్చింది కదా, సరిగా చూసుకొని ట్యూబు గీబళ్ళు అన్నీ వేసుకోవాలా. ఇప్పుడు ఏమైనా చేయంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఇప్పుడు పొద్దున 2, సాయంత్రము ఒక వారం ట్యూబే సరిపోతుంది. అదన్నా మళ్ళీ పికప్ అవుతుంది ఆ పాలలు. అన్నా, నేను కూడా డాక్టర్ని పిలుచుకొచ్చి అంత చూపించా. అదే ఫస్ట్ అయిందంట పొదుగు అతి ఒక పొదుగు ఫుల్ ఫెయిల్ అయిపోయింది, దాంట్లో పాలేరేవు, అది ఇంక రాదంట. అది లోపల గడ్డ అయిందంట, అది పొదుగు ఒకది తొట్టు ఫుల్ ఫెయిల్ అయిందంట. ఇప్పుడు ఏం చేయాలి నేను దాన్ని తీసుకొని? మంచి ఆవులన్నా, అట్లా అయ్యే ఛాన్సే లేదు. ఎట్లా అయింది అవి ఎట్లా? అను, నన్ను యామార్పియొద్దు, నన్ను యామార్పించి ఆవులు ఇప్పించినామని నాకు తెలుసు. ఒకటేమో పాలే పిండదు, ఇంకేమో ఒక పొదుగే పోయింది. నీకు అన్నీ తెలిసే ఇప్పించినామని తెలుసు, నేనేం తక్కువ డబ్బులు ఇవ్వలేదు, నేనేం ఊరుకోను చెప్తున్నా. అన్నా, ఒక 2 రోజులు ఊరుకుండు, నేను విచారించుకుంటా. ఏమైంది, ఏం కథ, ముందైందా, ఎట్లా ఏమి అని నేను విచారించుకుంటా. నువ్వు ఊరుకోండు. నేను విచారించుకుంటా ఉండనా. ఆ పాలేమో బాగా పిండేదనా, నీ ముందే పాలు పిండింది కదా, 10 లీటర్ పాలు పిండింది ఆ రోజు. వాంతో అయ్యే ఛాన్స్ లేదేనా? నువ్వు తీసుకొచ్చినప్పుడు ఏమైనా అయ్యి ఉంటుందేమో. అన్నా, నిజంగా ఆ ప్రాబ్లం అక్కడే అయిందన్నా, నా దగ్గర రాలేదు, ఎట్లా బాగా చూసుకున్నాను తెలుసా? ఇక్కడ ప్రాబ్లం అయ్యే ఛాన్సే లేదన్నా, ముందరే అక్కడే అయిందన్నా అవి. ఏమన్నా నువ్వు మంచి బ్రీడు అని ఇప్పించి ఈరోజు బీజీలో నిలబెట్టావు కదన్నా నువ్వు. అన్నా, నువ్వు ఊరుకోనన్నా, ఇట్లాని మాట్లాడదు, ఊరుకున్నానా? నాకే ఒక రకంగా ఉంది, నేను విచారిస్తా, ఊరుకున్నానా. తిప్పనా తిప్పనా, ఎట్లుండవు తిప్పనా? తిప్పనా, నేను దళ్ళాలని మాట్లాడుతుందా? అయిందే కాపీ, ఎక్కడున్నావు? అది నీతో కొద్దిగా మాట్లాడాలప్ప నీతో.
ఓ తిప్పనా ఎక్కడున్నావు ఇప్పుడు ఆ? ఉమ్, చెప్పనా? ఏం సమాచారం? ఉమ్, నేను ఇక్కడ పొలం దగ్గర ఉన్నాను. ఉమ్, చెప్పు చెప్పు, అది ఏం చెప్పు, ఏం సమాచారము? ఓ అన్న మొన్న 2 ఆవులు ఇప్పించాను కదా నీవి. ఓ ఆ అన్న వచ్చిండే ఏదో చెప్పాలంట, అందుకే ఫోన్ చేస్తాను నీకు. అదేనా అన్న వచ్చిండే ఏం పొదుగువాపు వచ్చిందంట ఆవు. మేమన్నీ బాగా చూసుకున్నామన్నా, మేము బాగా మెయింటైన్ చేస్తాము, అక్కడేమన్నా అయ్యి ఉంటుంది ఒకసారి అడగానా అని చెప్పే. ఏమన్నా అక్కడే మీ దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా అయ్యింది అది పొదుగువాపు లేదప్పో, మన దగ్గర ఏం కాలేదు. మీ ముందే 4 తొట్లలో నేను పాలు పిండిచ్చినాను. అక్కడే ఏమైనా ఏంటుంది చూడండి. మన దగ్గర ఏం కాదు, నా దగ్గర ఏం కాలేదు. నా దగ్గర ఏం కెతలో గిట్లో ఏం కాలేదు. అక్కడే మీ దగ్గర ఏమో అయింటుంది చూడండి. ఇప్పుడు ఫోన్ చేసి కెతలో పోయింది ఆ, అంటే నేను ఒప్పుకోనప్పు. చూడనా తిప్పనా అక్కడ ఏమైనా ఏంటుందో చెప్పు. నేను ఈ అన్నకి చెప్తే అక్కడ కాలేదన్నా వాళ్ళు బాగానే చూసుకుంటారు, అక్కడేం కాలేదని చెప్తున్నాను. అదే ఒకసారి అడగమని చెప్పనా. వీళ్ళు కూడా పాపం డబ్బులు ఇచ్చినారు, ఏమైనా అక్కడేమైనా నీ దగ్గర ఉన్నప్పుడు ఏమైనా అయ్యిందా, ఏం కథ. అట్లా చూడనా తిప్పనా చెప్పనా అట్లా. ఏమైనా డాక్టర్కి ట్రీట్మెంట్ అయినా చేయించుకుంటారు. ఇవ్వు దళ్ళలేనా, నీకు తెలిసి ఫోన్ చేస్తున్నావు కదా నాకు. ఆ? నాకు సంబంధం లేదు, ఏమైనా చేసుకో. నువ్వేమైనా మాట్లాడుతుంటే భీమన్నతో మాట్లాడుకో. అంతే. అది కాదను తిప్పనా, ఒకసారి నేను చెప్పేది విననా. అను తిప్పనా. అను, దళ్ళలేనా, ఫోన్ నేను మాట్లాడతా. తిప్పన్న అదే ఆవులు తీసుకోపోయా కదా అన్నయ్య మాట్లాడతాడంట. ఒకసారి మాట్లాడు. హలో అన్న, తిప్పనా? అదే నాది కెతలిబాబాయ్ పొదుగుబాబు వచ్చింది, అక్కడేమైనా అయిందేమన్నా. నేను ఇక్కడ బాగానే చూసుకున్నా, నా డాక్టర్ని పిలుచుకోవచ్చి చూపిస్తే అది ముందే అయింది, ఇప్పుడు కాదు, అది ఫస్ట్ అయింది అని చెప్తున్నారు. చూడనా, అట్లా ఏమైనా ఉంటే చెప్పనా. ఆ? ఇంత డబ్బులు ఇచ్చి పాలు రాకపోతే మనకి ఎట్లుంటుంది చెప్పు, ఆవులు తీసుకొని. చూడన్నా, చెప్పనా, అక్కడేమైనా అయిందేం చెప్పనా. లేదన్నా, మన దగ్గర ఉండే ఆవులు బాగానే ఉన్నాయన్న. మీ ముందే పాలు పిండించినాను. మన దగ్గర ఏమో ఆవు బాగుండాయప్ప, ఇక్కడ బాగుండాయి, ఇక్కడేం కాలేదప్ప. ఏమైనా ఉంటే దల్లాలేదో మీరు వాటిలో మాట్లాడుకోండి. ఆ ఆవులు దల్లాలి వాడే, వాడే మాకు ఆవులు ఇప్పించిండేది. ఏమన్నా మీరు వాళ్ళు మాట్లాడుకోండి, మన దగ్గర ఏం కాలేదన్న అవి. అట్లు కాదను. వాళ్ళ ఆవాయిని అడిగితే నీకు ఫోన్ చేస్తా అంటాడు, నీకు ఫోన్ చేస్తే వాడినే అడుగు అంటావు. ఏమన్నా నువ్వు అంతంత డబ్బులు ఇచ్చి మాకు ఎంత బాధగా ఉంటుందన్న. 4 తోటలు రావణాలు ముందరే అయింది, ఏమో దాంట్లో కొన్ని వస్తున్నాయేమో, ఇప్పుడు ఫుల్ నిలిచిపోయినాయన్న అవి. అది ఒక పొదిగే పోయింది, ఏం చేయాలను ఇంత డబ్బులు పెట్టి. అను, మీరేమైనా ఉంటే వాళ్ళు దళాలేదో వాటితోనే మాట్లాడుకోండి. వాడే మాకు కూడా ఆవులు ఇప్పించిండేది, మన దగ్గరేమో బాగుండే అప్ప. ఇవి ఇప్పుడు తీసుకుపోయినప్పుడు అది ప్రాబ్లం ఇది ప్రాబ్లం ఉంటే మేము ఎవరు ఏం చేసుకోలేదన్నో. మీ అనేవారం అంతే. ఏమైనా ఉంటే వాటితోనే మాట్లాడుకున్నాను, నాకు ఫోన్ చేయొద్దండి. ఏమన్నాను, ఇప్పుడు ఆవు ఇచ్చి ఏమైనా ఉంటే మీరు వాళ్ళు చూసుకోండి అంటే ఏమన్నా మీరు. ముంచి అయిందని మీకు తెలుసు. అందరూ ప్లాన్ చేసి మాట్లాడుకొని నాకు కట్టపెట్టారు ఆవులను. నువ్వు కూడా ఒక అర్థం చేసుకున్నా. ఇంత డబ్బులు పెట్టి ఇట్లా మోసపోతే ఎట్లుండి చెప్పు మనకి. చెప్పను, ఏమైనా ఉంటే ముందే చెప్పను. ఇప్పుడు మీరు చూసుకోండి, నాకు ఫోన్ చేయొద్దంటే ఇది ఎట్లానే, ఇది సరిపోతుంది ఏమన్నా ఇది. ఏమన్నా ఆయన అడిగితే నాకేం సంబంధం లేదు, నువ్వు దళ్ళాలి ఏమైనా చేసుకోండి అంటాడు. వాళ్ళకు కూడా నువ్వే అంటే ఆవులు ఇప్పించిండేది. మీరే ఏమో ప్లాన్ చేసి నాకు ఆవులు ఇచ్చినారన్న. ఏం చేద్దాం చెప్పుడు ఇప్పుడు, నాకు ఇట్లాంటి ఆవులు కట్టపెట్టావు ఇప్పుడు. వాడేమో దళ్ళాలితో మాట్లాడుకో, నాకు సంబంధం లేదు అంటాడు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు. అది కాదన్నా, ఇప్పుడంతా నా పైన పెడితే నేను ఎక్కడికి పోవాలన్నా. నేను ఆవులు కావాలను చూపించా. నువ్వే కదా ముందర ఇంద్ర వెనకాల అన్నీ చూసుకొని ఇష్టపడి తీసుకొని ఉండేది. నేనేమైనా తీసుకొని ఏమైనా బలవంతం పెట్టానా. నువ్వే కదా చూసి తీసుకొని ఉండేది. ఇప్పుడు అన్నీ నా పైన వస్తే నేను ఎక్కడికి పోవాలన్నా. అవన్నీ ఎక్కువ మాట్లాడొద్దన్నా నువ్వు. నాకు తెలిసే చేస్తున్నావు, నాకు తెలుసు. అవన్నీ ఎక్కువ మాట్లాడొద్దు నువ్వు. ఆవులు తీసుకొస్తాను, నా ఆవులు తీసుకుపోయి మీ ఇంటి ముందు కడతాను. నా డబ్బులు నాకు వెనకిచ్చేయి, నువ్వు వద్దు, నీ సవసం వద్దు. మా ఇంటి ముందు ఎందుకు కడతావన్నా? మా ఇంటి ముందు ఎందుకు కడతావు? నా కర్తవ్యం ఆవులు చూపించాను, ఆవులు చూపించాను. నువ్వు కదా ఇష్టపడి తీసుకోండి చూసి. నువ్వేమైనా ఉంటావు తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముందు కట్టావు, నా ఇంటి ముందు ఎందుకు కడతావు? నా ఇంటి ముందు ఎందుకు కడతావు నువ్వు? నువ్వే కదనా తొట్చంద, తళచంద, బాటం బాగుంది, నరాలు బాగున్నాయి, ఆవంటి ఇట్లుండాలని చెప్పి ఇప్పించిండేది. ఇప్పుడంతా ఇట్లా మాట్లాడతావే నువ్వు. నీకుంది ఉండు. నువ్వు ఏం పీక్కుంటావు పీక్కపోనా, నాతో దూసర మాటలు మాట్లాడొద్దు నువ్వు. అదేం చేసుకుంటావు చేసుకోపో. నీకు 2 రోజులు టైం ఇస్తున్నా, 2 రోజులు టైం అంతే. ఆవులను నువ్వే తీసుకుంటావు, వేరే వాళ్ళకు మేపిస్తావు, అది ఏం చేస్తావో నాకు తెలియదు. 2 రోజులు టైం అంతే.
హలో. చూడండి అన్న, మీరే చెప్పండి అన్న, దీనికి ఏం చేయాలో చెప్పండి నన్ను. మా వీడియోస్ ఇష్టం అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అన్న. మన యశిక కాటన్ క్రియేషన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అన్న.